అండి, ఇవాళ నేను ఎగ్ మ్యాగీ చేస్తున్నమాట. ముందుగా అయితే 4 ప్యాకెట్లు నేను ఇవాళ చేసేది. బంగాళదుంప ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్ సరిపడా, చిటికెడు పసుపు, కాస్త గరం మసాలా, కాస్తంత కారం అండి. ఇక్కడైతే 4 మ్యాగీ ప్యాకెట్లతోటి 3 గుడ్లు సరిపడా ఆయిల్ తీసుకున్నా. ఇవన్నీ కూడా చక్కగా ముక్కలు కట్ చేసి ఇలా రెడీ చేసి తీసుకున్నామాట. ఇవన్నీ కూడా ఎగ్ మ్యాగీకి సరిపడవన్నీ కూడా. ఇప్పుడైతే ముందుగా కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు వేసి ఓ 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేయచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి. కాస్తంత వేగాక బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. బంగాళదుంపల ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాక 2 నిమిషాలు ఆగి ఇలా క్యాబేజీ ముక్కలు వేసేయండి. ఇప్పుడు క్యారెట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇప్పుడు వేసేయచ్చు. టమాటా వేసాక సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కాస్త ముక్కలన్నీ కూడా గమ్మున మగ్గుతుంది. టమాటా వేసిన తర్వాత ఇవ్వండి సాల్ట్ వేసి బాగా కలపండి. 2 నిమిషాల తర్వాత సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇలాగ పసుపు వేయండి. గరం మసాలా పసుపు కూడా వేసాక బాగా కలిపి కారం కూడా వేసేయచ్చు. ఇప్పుడు కారం వేసేసి బాగా కలపండి. బాగా కలిపి ఇవన్నీ గుడ్లు అయితే ఇప్పుడు వేసేయచ్చు అన్నమాట. 3 గుడ్లు కూడా ఇలాగా వేసేసుకొని వెంటనే కలపకూడదు అన్నమాట. ఒక 2 నిమిషాలు ఆగి వేస్తే ఇప్పుడు ఏంటంటే ఒక 2 నిమిషాలు ఆగి కలిపామనుకోండి అది కొంచెం ముక్కలుగా ఉంటుందన్నమాట ఎగ్. ఇప్పుడైతే 2 నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా పక్కకి తీసేసుకొని అదే కళాయిలోని మ్యాగీకి సరిపడా అంత అంటే నీళ్ళు తీసుకుని మ్యాగీ మసాలా వేసి ఒక పొంగు వచ్చాక ఇలా మ్యాగీ అన్నది వేసేయాలన్నమాట. వేసి ఒక 2-3 ఉడుకులు అంటే ఇలా వచ్చాక పొంగులు మాట ఒక 2-3 పొంగులు ఇలా వచ్చాక ఒకసారి ఇలాగా రెండో వైపున తిప్పుకున్నాం అనుకోండి చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఇలా రెండో వైపున చక్కగా తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు ఆగితే చక్కగా మొత్తం కూడా ఉడికిపోతుంది. చక్కగా పొడిలాడుతూ వస్తుందన్నమాట. చక్కగా ఇలా కలిపేసుకొని ఈ వాటర్ అంతా తగ్గాక ముందుగా రెడీ చేసుకున్న ఈ ఎగ్ ఫ్రై మొత్తం కూడా ఈ మ్యాగీలోకి వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. చక్కగా పొడిలాడుతూ ఇలా చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక నిమ్మకాయ పెద్ద కూడా పిండుకోవచ్చు. చాలా బాగుంటుంది ఎగ్ మ్యాగీ. చూస్తున్నారు కదా చాలా పొడిగా చాలా బాగా వచ్చిందన్నమాట. చూస్తేనే నోరు ఊరిపోతుంది. వేడిగా మ్యాగీని ఇష్టంగా తినే వాళ్ళైతే నిజంగా ఒక ప్లేట్ కాదు కదా ఒక 2-3 ప్లేట్లు తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది ఎగ్ మ్యాగీ. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ. చాలా సింపుల్. అందుబాటులో ఉన్న కొన్ని మనకు అందుబాటులో ఇంటికాడే ఉన్న సామాన్లే కదా, ప్రత్యేకంగా ఏం కొనక్కర్లేదు. చక్కగా నాకైతే అందుబాటులో ఉన్న కొన్ని సామాన్లు ఇలా బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వీటితోటే చక్కగా ఇలా సింపుల్గా చేసాను ఎగ్ మ్యాగీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళ కోసం అయితే కాదు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్ మ్యాగీ తయారు చేసుకోవడం కూడా. అంటే వండే విధానం కూడా చాలా సింపుల్. ఎక్కువ శ్రమ ఏమి ఉండదు. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా మీరు కూడా ఎగ్ మ్యాగీ ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా సింపుల్ మాట ఎగ్ మ్యాగీ తయారీ. చక్కగా పొడిలాడుతూ వచ్చింది. ఎక్కువ వాటర్ అవ్వలేదు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు. ఇంతే ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.